79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాపాడ్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పాఠశాలల్లోనూ అధికారులు ఉపాధ్యాయులు జాతీయ జెండాను శుక్రవారం ఎగరవేశారు. తహసీల్దార్ రామకుమారి, ఎంపీపీ లక్ష్మయ్య, ఎంఈఓ రవిశంకర్, ఎస్ఐ చిన్నపెద్దయ్య, పశువైద్యాధికారి మహమ్మద్ గౌస్, హెడ్ మాస్టర్లు వెంకటలక్ష్మి, నరసింహశాస్త్రి తదితరులు జాతీయ జెండాలను ఎగరవేసి వందనం చేశారు. చాపాడ్లోని గూడూరు అప్పయ్యగారి సుబ్బరాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ప్రణీత్ గ్రూప్ అధ్యక్షుడు నరేంద్ర ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మండలం ఫస్ట్ మార్కులు వచ్చిన అమృత అనే బాలికకు ₹1,00,000 వితరణగా చెక్కును అందజేశారు. ఇంద్రసేనుడు అనే విద్యార్థికి ₹30,000, జాహ్నవి అనే బాలికకు ₹20,000 చెక్కులను కూడా ఆయన ఇచ్చారు. చాపాడు మండలంలోని ఆదిత్య ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ గూడూరు రవికుమార్ ఈ ముగ్గురు విద్యార్థులకు కూడా ₹5,000 చొప్పున చెక్కులను వితరణగా ఇచ్చారు. మన పూర్వీకుల జీవితాలు ఎలా ఉన్నాయనేది మనం ఊహించుకోలేము. మనం కేవలం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాము. స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అని గర్వంగా చెప్పుకోవడం కాకుండా దేశము ముందుకు ఎలా వెళ్ళాలి అంటే స్వావలంబన, సాధికారత, స్వచ్ఛత, ఈ మూడు. స్వావలంబన, సాధికారత, స్వచ్ఛత. స్వచ్ఛత అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే స్వచ్ఛ భారత్ అనేది ఒక పెద్ద ఇనిషియేటివ్ ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏదైనా ఒక ఇనిషియేటివ్ కానీ ఒకటి పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. పిల్లలు చిన్నప్పటి నుంచి మంచి నడవడికలో, మంచి మార్గంలో పయనిస్తే వాళ్ళు పెద్దలైన తర్వాత దేశానికి దిశానిర్దేశం, మార్గదర్శకం ఇవ్వగలరు. పునాది అనేది విద్యార్థి దశలోనే పడుతుంది. దానికి తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, తర్వాత స్కూల్లో టీచర్ల పాత్ర ఎంతో ఉంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. టీచర్స్, గురువులు అనేవాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. వాళ్ళు మీకు విద్యాదానాన్ని పంచుతారు. కాబట్టి పోయిన సంవత్సరము ఇటువంటి టైంలోనే ఇక్కడ మనం ప్రోగ్రాం పెట్టుకొని అకాడమిక్గా మంచిగా చదువుకుంటే స్కాలర్షిప్స్ ఇస్తామని అనౌన్స్ చేసిన తర్వాత, అవి యూనిఫామ్స్ అవి ఇచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాపాడు గవర్నమెంట్ స్కూల్ నుంచి మండల్ ఫస్ట్ వచ్చారనేది చాలా గర్వం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నేను చదువుకున్న స్కూల్ నుంచి పిల్లలు అద్భుతమైన మార్కులు, ప్రతిభ కనిపించి మండల్ ఫస్ట్ వచ్చారు. అండ్ 500 పైన మార్కులు సాధించిన వాళ్ళు కూడా 3 ఉన్నారు ఈ స్కూల్ నుంచి. దీని వెనక మీరు బాగా చదవడంతో పాటు టీచర్స్, అధ్యాపకులు అందరి సహకారము, అందరి తోడ్పాటు వల్లనే ఇది సాధించడం జరిగిందని భావిస్తున్నాను.